రెండు నేషనల్ పార్టీల చీఫ్ల మధ్య వార్ నడుస్తోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేల మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక లేఖ రాశారు. ప్రధానమంత్రి మోడీకి ఖర్గే రాసిన ఆ లేఖకు కౌంటర్ గా ఈ లేఖ రాశారు జేపీ నడ్డా. ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్న మీ ఫెయిల్ ఉత్పత్తిని పాలిష్ చేసి మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రయత్నంతో అందులో భాగంగానే ప్రధాని మోడీకి ఖర్గే లేఖ రాశారు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఖర్గే రాసినటువంటి లేఖలో రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకుల అకృత్యాలను మరిచిపోయారని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నేతల అకృత్యాలను ఖర్గే విస్మరించారని ఆరోపించారు. దేశంలోని పురాతనమైన రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రసిద్ధ యువరాజు ఒత్తిడితో కాపీ పేస్ట్ గా మారిందని, ఆ కాపీ పేస్ట్ పార్టీగా మారిపోయింది అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంగా ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీల మధ్య కూడా వివాదం ముదురుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంలో ఎప్పుడైతే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడం, విదేశీ పర్యటనలో పలు సమావేశాల్లో చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా బీజేపీ మొదట ఆందోళన చేసింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు చేసినటువంటి కామెంట్స్ రాహుల్ గాంధీని అంటే చంపేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాయి. అంతేకాదు ఆయన్ను కించపరుస్తూ కూడా బీజేపీ నేతలు కామెంట్ చేశారు. సో ఖచ్చితంగా ఈ విషయాలపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యేకంగా నిన్న తుగ్లక్ రోడ్ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి తుగ్లక్ రోడ్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసీసీ ముఖ్య నేత అజయ్ మాకెన్ ఒక ఫిర్యాదు చేశారు. సో అంతేకాదు దానికంటే ముందు రోజే ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో బీజేపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దాంతోపాటు ఏదైతే బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు రాహుల్ గాంధీ పట్ల ఇవన్నీ కూడా సరైనవి కావు, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలంటూ అటు రాహుల్ గాంధీ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇక నిన్న పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కంప్లైంట్ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మతో పాటు బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీటన్నిటికీ కౌంటర్గా ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసినటువంటి లేఖకు బదులిస్తూ అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పుడు ఒక లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాశారు. ఈ రాసినటువంటి లేఖలో పలు అంశాలను కీలకంగా ప్రస్తావించారు. ఈరోజు రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు ఇంత పెద్ద ఎత్తున స్పందిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ కామెంట్ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిదండ్రులను సైతం రాహుల్ గాంధీ వదలలేదు, ఎన్నో కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సమయంలో ఎందుకు మల్లికార్జున ఖర్గే ఇతర కాంగ్రెస్ నేతలు స్పందించలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ముఖ్యంగా చూస్తే ఈ లేఖలో పేర్కొన్నటువంటి కొన్ని అంశాలను కూడా మనం చదవచ్చు. ఏదైతే ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖకు బదులిస్తూ జేపీ నడ్డా రాసినటువంటి లేఖలో మోదీని విమర్శిస్తే ఖర్గే ఎందుకు మాట్లాడలేదు, అంతేకాదు విదేశాల్లో భారత్ను చులకన చేయడం రాహుల్ గాంధీ మానుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. మోదీ తల్లిదండ్రులను వదిలిపెట్టకుండా కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడారు, ఆ సమయంలో మీరంతా ఏం చేశారనే విషయాన్ని కూడా అటు నడ్డా ఏదైతే తను రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. ఎందుకు అన్ని సందర్భాల్లో కూడా మల్లికార్జున ఖర్గే మౌనంగా ఉన్నారనే విషయాన్ని తను ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ అనుకూల భారత్ వ్యతిరేక శక్తుల మద్దతు రాహుల్ గాంధీ కూడగడుతున్నారనే విషయాన్ని కూడా ఈ లేఖలో జేపీ నడ్డా ప్రస్తావించారు. దేశంలో కుల రాజకీయాలను రాహుల్ గాంధీ రెచ్చగొడుతున్నారు, రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గర్వపడుతుంది? ఇవన్నీ కూడా దేశానికి వ్యతిరేకంగా
రాహుల్ గాంధీ వ్యవహరిస్తుంటే ఎందుకు అటు కాంగ్రెస్ గర్వపడుతుంది ఈ విషయాల్లో అంటూ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ కరెక్ట్నెస్ కావచ్చు, డిగ్నిటీ, క్రమశిక్షణ, మర్యాద వంటి పదాలు ఎందుకు కాంగ్రెస్ డిక్షనరీ నుంచి తొలగించారనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశ ప్రయోజనాల కోసం పనిచేయడానికి దేవుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు జ్ఞానం, శక్తిని ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ కూడా ప్రత్యేకంగా జేపీ నడ్డా తన లేఖలో పేర్కొన్నారు. సో ఓవరాల్గా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇదంతా కూడా రాహుల్ గాంధీ కామెంట్స్, రాహుల్ పైన చేసినటువంటి కామెంట్స్ వేదికగా ఇదంతా కూడా వ్యవహారం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే వివాదం మరింత ముదురుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.